ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాగ్దానం ఆదికాండము 21వ అధ్యాయం 22వ వచనం. నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడయున్నాడు. నీవు చేయుచున్నటువంటి ప్రతి పనిలో కూడా నీకు ఆయన తోడుగా ఉండే దేవుడు. ఏ పని అయితే నువ్వు చేస్తున్నావో నీ కుటుంబం కోసం, నీ బిడ్డల భవిష్యత్తు కోసం మీరు ఏదైతే చేస్తున్నారో, మీ కుటుంబ పోషణ నిమిత్తం మీరు ఏ పనులైతే చేయుచున్నారో మీ పనులను ఆశీర్వదించేవాడు, మీ ప్రతి పనులను తోడుగా ఉండి నడిపించేవాడు మన దేవుడు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఫిలిష్తీయుల దేశంలో అబ్రహాము ఉన్నప్పుడు అబీమెలెకు అనేటువంటి ఒక రాజు అక్కడ ఉన్నాడు. ఆ రాజు అబ్రహాం దగ్గరికి వచ్చి చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? నీవు చేయు ప్రతి పనిలో కూడా నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటున్నాడు అని చెప్పి అంటున్నాడు. అన్యుడు సాక్ష్యం ఇస్తున్నాడు అబ్రహాముల గురించి. నువ్వు చేయుచున్న ప్రతి పని ఆయన ఆశీర్వదిస్తున్నాడు. అబ్రహాం, ఏ పని చేస్తున్నావో నీ దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడు కాబట్టి గొప్ప సక్సెస్ నువ్వు చూస్తున్నావు అని చెప్పి. నిజమేనండి, ఈ రోజున దేవుడు మనకు తోడుగా ఉండబట్టే మనము ప్రతి విషయంలో కూడా గొప్ప విజయాలు చూస్తున్నాము, గొప్ప గొప్ప మేలులతో మనం ముందుకు వెళ్తున్నామంటే కారణము దేవుని యొక్క తోడు ఉండబట్టే. దేవుని తోడు లేకపోతే ఏమి కూడా మనం చేయలేము. ఈ లోకంలో ఏది కూడా మన వల్ల కానే కాదు. ఆయన తోడుగా ఉండబట్టే ఈ రోజున మంచి ఇంటిని కట్టుకున్నాం. దేవుడు తోడుగా ఉండబట్టే మన పనులు ఆశీర్వదించబడుతున్నాయి. ఆయన తోడుగా ఉండబట్టే మంచి సంపాదన కలిగి ఉంటున్నాం. ఆయన తోడు ఉండబట్టే ఈ రోజున చక్కని గృహాలు, సంతోషకరమైన జీవితాలు అనుభవించగలుగుతున్నాం. పిల్లారా, బైబిల్ గ్రంథంలో ఎక్సోడస్లో నిర్గమకాండము 31వ అధ్యాయము 2, 3, 4, 5 వచనాలు మీరు కనుక చూసినట్లయితే యూదా గోత్రంలో హూరు మనవడు బెసలేలు అనేటువంటి ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఈ బెసలేలు అనేటువంటి వ్యక్తికి దేవుడు విచిత్రమైన పనులను కల్పించడంలో బంగారమును, వెండిని, ఇత్తడి పనిని చేయుటకును, రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, ఇలాగను వివిధ రకమైనటువంటి పనులు చేయడానికి జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనులను నేర్పునట్లుగా దేవుని యొక్క ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నాడట. ప్రతి విద్య అతనికి తెలియని విద్య అంటూ ఏది కూడా లేదు. ప్రతి రకమైన పని అతడు తెలుసుకునేలాగున వెండితోనూ, బంగారంతోనూ, రత్నములతోనూ, వజ్ర వైఢూర్యాలతోనూ, చక్కెరతోనూ, కొయ్య కర్రలతోనూ ఏ పని కావాలంటే ఆ పనిని అతడు తన చేతుల మీదుగా చేయునట్లుగా దేవుడు తన పరిపూర్ణమైన ఆత్మ జ్ఞానాన్ని బెసలేలుకు అనుగ్రహించాడు. అందుకే ప్రత్యక్ష గుడారంలో కావలసిన గొప్ప పనిని బాధ్యతగా మోషే అతని మీద పెట్టినప్పుడు సమస్తమైన జ్ఞానముకు మించిన దేవుని యొక్క ఆత్మ జ్ఞానము అతన్ని నడిపించింది. చక్కనైన పని తన వంతు ప్రకారంగా తను చేయగలిగాడు. పిల్లారా, ఈ రోజు మనం చేయించిన ప్రతి పనుల్లో కూడా తన ఆత్మచేత మనకు తన జ్ఞానాన్ని అనుగ్రహించేవాడు, తన ఆత్మచేత మనల్ని పరిపూర్ణులుగా చేసేవాడు. ఆయన తోడుగా ఉంటే మన చేయు ప్రతి పనులు కూడా వర్ధిల్లబడతాయి, మన పనులన్నీ కూడా దీవించబడతాయి. సామెతల గ్రంథం 16:3 ఉండింది, నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును అని చెప్పి. దేవుడు మన పనులన్నింటిలో కూడా తోడుగా ఉండేవాడు. ఆయన మనకి ఇచ్చేటువంటి పని చాలా శ్రేష్టమైన పనిని ఇచ్చాడు. నీ జ్ఞానాన్ని బట్టి, నీ తెలివితేటలను బట్టి, నీ శక్తి సామర్థ్యాలను బట్టి దేవుడు నీకు ఇవ్వవలసిన పనిని నీకు అనుగ్రహించాడు. ఆ పనిలో నువ్వు చేయుచున్న ప్రతి పనిలో కూడా ఈ రోజు నుంచి దేవుడు నీకు తోడుగా ఉండి, ఆయన నీకు నీడగా ఉండి అభివృద్ధిని, గొప్ప విజయాన్ని అనుగ్రహించును గాక. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడా, ఈ వాగ్దానం ఎంతమంది అయితే చదివి విని ఉన్నారు వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు చేసి వారికి మీరు తోడుగా ఉండి వారు చేయు ప్రతి పనులను కూడా మీరు ఆశీర్వదించండి. కుటుంబాల కోసం, పిల్లల కోసం, భర్త కోసం, భార్య కోసం, ఆరోగ్యాల కోసం, నాయన అప్పుల కోసం శ్రమ పడుతున్నారు, కష్టపడుతున్నారు. వారి ప్రతి సమస్యకు పరిష్కారం అందించి మీరు తోడుగా ఉండి గొప్ప విజయాలను వారి పనుల్లో మీరు అనుగ్రహించి నడిపించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్.